హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. తలలు వంచినట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ దేవుడు ఉంటానని వాగ్దానం సెలవిచ్చాడు కనుక మనము తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారమైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా, నీ పునరుద్ధాన దినం రోజున తండ్రి నీ వాక్కు నీ మాటలు వినడానికి ప్రభా మేము ఇక్కడ కూడి ఉన్నాం తండ్రి. ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రభా నీ వాక్యం తెలవబడును గాక తండ్రి. అనేక మందికి సత్యం తెలవబడును గాక ప్రభా. నిజమైన దేవుడు ఎవరు అయా? మీరు మాట్లాడే దేవుడు ఉన్నవాడు అనువాడు అల్ఫా ఓమేగా అని మీరే తెలియజేయ రీతిగా ప్రభా ఇదిగో నీ దాసులకి, ఇదిగో ప్రభా నీ ప్రజలకి ఇక్కడ అనేక మందికి అయ్యా తెలియబడును గాక ప్రభా. కృప చూపండి. నీ వాక్యంకి లోబడినట్లు వాళ్ళ హృదయమును నెమ్మదిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నన్ను నీ శిరోచాటన మరుగుపరుచుకోండి. నీ ఆత్మ చేతనను నింపండి. నాతోను ఇదిగో నీ ప్రజలతోనూ మీరు మాట్లాడమని యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, తిమోతికి రాసిన పత్రిక చక్కగా నేను కొన్ని మాటలు మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. దైవజనుడైన తిమోతి యవన కాలంలో తను రచించిన రీతిగా మనం ఇక్కడ చూస్తాం. తను ఏ రకంగా తన సాక్ష్య జీవితాన్ని మనకి ఇక్కడ చూపబడుతుంది. అనేక కుటుంబములలో యవనస్తులు ఉన్నారు, పెళ్లి కాని వారు ఉన్నారు, పెళ్ళైన వారు ఉన్నారు. అయినప్పటికీ దేవుని మాటలు ఇక్కడ అద్భుతంగా ఇలా కనబడుతుంది. చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని దయచేసి ఎవరన్నా చదివి నాకు సహాయపడవలసిందిగా కోరుచున్నాను. ఇక్కడ జాగ్రత్తగా వినవలసిన ప్రభు మనం చేసి, ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని తను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు చూడండి, యజమానుడు వాడుకొనుట చేతుకై అర్హమైన ప్రతి సత్కార్యమును, అర్హత కలిగిన ప్రతి సత్కారమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రుడై ఉండును. ఎలా ఉంటాడంట? పాత్రుడై ఉంటాడు. చాలా మంది ఈ రోజుల్లో పెరిగిన దేవుని బిడ్డారా ఒక పాత్రగా వాడబడాలి. మన ఇంట్లో డేక్షాలు ఉంటాయి. ఏమంటాం? డేక్షాలు. ఇంకొక బోలలు అంటారు, దేశాలు అంటారు. ఇంకా రకరకాల పదాలు వాడుతూ ఉంటారు. డేక్షాలని ఏదంటే అవి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా వాడుతూ ఉంటారు. అది ఎందుకు పనికిరాలేదు అనుకోండి, ఆ డేక్ష ఏం వాడతారు చెప్పండి? దాన్ని కన్వర్టెడ్ టు హాట్ వాటర్, వేడి నీళ్ళు వాడతారు. అన్నానికి పనికిరాని డేక్ష ఏదాన్ని వాడతారు? వేడి నీళ్ళకే వాడతారు. ఏదాన్ని పనికిరాదు. లేదంటే కొన్ని ఆ డేక్ష కూడా లీక్ అవుతున్నా అనుకోండి, ఆ పాత్ర ఎందుకు పనికి రాకుండా ఎక్కడైనా ఉల్లిపాయలకి ఎర్రగడ్డ సామాన్లకి వేసేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలా, ఒక పాత్రగా మనం వాడబడాలి అంటే, ఒక దేవునిలో మనం వాడబడాలంటే మొదటిగా మనం ఏం చేయాలంట? సిద్ధపరిచిన రీతిగా 21వ మాటను అంటున్నాడు, ఎవడైనా వీటిలో చేరక తనకు తాను అపవిత్రత పరుచుకునేడలా. ఆ పవిత్రత ఏదైతే ఉంటుందో అది వాడిలోంచి పోతే వాడు పరిశుద్ధపరచబడినవాడు కాదు, వాడు పాత్రగా వాడబడిన వాడు కాడు అని చక్కగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక దైవజనుల వాళ్ళు 3 సార్లు కలుసుకున్నాయని మన ప్రాంత ప్రజలకి ఇట్లా మన ఊరికి రమ్మందాం అంటే రప్పిద్దాం, ఒకసారి పిలిపిద్దామని నేను అనుకుంటే ఆయన భాష వేరుగా ఉంది. ఆయన కొన్ని పదాలు మనకు అర్థం కాకుండా ఉన్నాయి. అంటే మన తెలుగు సరే, కొన్ని నాటు ఘాటు మాటలైన మనకు ఓకే, మనకు అర్థమవుతున్నాయి. నేను మీతో మాట్లాడేది కొన్ని సార్లు నేను అక్కడ ఎల్బీ నగర్లో నేను వాకింగ్ చెప్తుంటే అక్కడ మైక్, ఈ మధ్య మైక్ లేదు, మామూలుగా చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే భాష వేరుగా ఉంది నా భాష, నా కడప భాష అక్కడ వాళ్ళకి అర్థం కావట్లా.
హైదరాబాద్లో చాలా మంది ప్రజలకి అక్కడ అర్థం కావట్లా. అక్కడ ప్రజలు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పినా ఇక్కడ వాళ్ళకి అర్థం కావట్లా. నేను ఒకసారి భీమవరం వెళ్ళి అక్కడ వాక్యం చెప్పడానికి పోతే భీమవరంలో నేను చెప్పే కొన్ని మాటలు వాళ్ళకి నేను బాగా చెప్పానని నేను ఫీల్ అవుతున్నా, కానీ వాళ్ళకి అర్థం కాలేదన్న. అబ్బా బాధపడిపోయాను. నేను చెప్పిన వాక్యమే వాళ్ళకి అర్థం కాలేదంట. సో ఇలాంటి కొన్ని పదాలు భాషలోనే మనం మారిపోతుంది. అలాంటి ఒక సహోదరుడు ఒక పాస్టర్ గారు ఈ వాక్యము పెట్టుకున్నాడు, ఇక్కడ రాసుకున్నాడు. యవనస్తుల కూటమిలో చేరాడు. అనేక మంది యవనస్తులకి వాక్యం చెప్పాలని వచ్చాడు. వచ్చిన తర్వాత యవనస్తులు మీలాయన అందరూ కూర్చున్నారు, పెద్దవాళ్ళు కూర్చున్నారు, వృద్ధులు కూర్చున్నారు, చాలా మంది కూర్చున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడైనను వీటిలో చేరక తను తాను అపవిత్రపరుచుకుంటాడేమో అని ఆ మాట చదివినాడు. అతనికి మర్చిపోయింది ఇంకా వాక్యం. అది ఎక్కడో రెఫరెన్స్ పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని తన్నుతానన్నాడు. ఓ పెద్దలారా, మిమ్మల్ని తన్నుతానన్నాడు. ఈయనేంద్రా వాక్యం చెప్పండి తన్నుతాను అంటున్నాడు అని ఒక పెద్ద ఆయన లేచి నిజంగానే రా తన్నుదురా అన్నాడంట. అంటే అక్కడ ఉన్నది ఏంటి? తన్ను తాననే ఉంది, కానీ వాస్తవానికి అది వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డారా, తనకు తాను అంటే తన సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ హోలీనెస్, అది అట్లా ఆ రీతిగా అర్థం చేసుకోవడానికి రాక పిల్లలారా తన్నుతాను, పెద్దలారా అమ్మలారా తన్నుతాను అంటున్నాడు. ఇట్లా భాష కూడా వాక్యమే చెప్తున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? నేను చెప్పేది వాక్యమే కదా అనుకుంటున్నాడు. కానీ వినే వాళ్ళకి ఎట్లుంది? అది వేరే రకంగా అర్థం చేసుకొని భాష మార్పిడి మొత్తానికి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇక రాయబడుతున్న మాట, ప్రతి సత్కారముకు సిద్ధపడాలి, తర్వాత వీటిలో చేరక పవిత్రపరచుకుని వాడు పరిశుద్ధపరచబడి. ఫస్ట్ ఏం చేయాలంటే, దేవుళ్ళో ఎదుగుతున్నవాడు, ఇప్పుడిప్పుడే యేసు ప్రభుని తెలుసుకుంటున్నవాడు, వాడు ఏం చేస్తాడంటే పరిశుద్ధపరచబడతాడు. ఎలా పడతాడంట? పరిశుద్ధపరచబడతాడు, నీతిమంతుడుగా మార్చబడతాడు. వాడు పవిత్రత వాడు పొందుకుంటాడు. అంతే కదా? ఎవడైతే విశ్వాసం కలిగి ఉంటాడో వాడు ఏం చేస్తాడంట? నీతిమంతుడు అవుతాడు. విశ్వాసము నిజస్వరూపము హెబ్రీ రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. వాడు పరిశుద్ధత పొందుకుంటాడు. కానీ ఇక్కడ ఈ రోజుల్లో ప్రియమైన మన దేవుని బిడ్డలారా, మన చుట్టుపక్కల చుట్టూ ప్రజలు అనేక మంది ప్రాంత ప్రజలు మనం ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఏ రకంగా ఈజీగా అపవిత్రత అనేది చేస్తూ ఉంటారు. అపవిత్రత మనకు కూడా చేసినట్టే. సో వీటిలో చేరక అని ఆయన లైన్ వేసి మాట్లాడుతున్నాడు. వీటిలో చేరక తనకు తానే అంట. ఎవరికంట? తనకు తానే. వేరే వాళ్ళు వచ్చి సహాయపడరు మనల్ని. మనం చదువుకుంటున్నాం, ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్స్ వచ్చి రారా సినిమాకి వెళ్దాం, రారా షికారికి వెళ్దాం, టీ తాగుదామా, ఏముండదు అక్కడ. అది బిల్డప్ కొట్టుకోవడానికి తనకు తానే తను చేసుకుంటున్న పని. ఎప్పుడైతే తనకు తాను వాళ్ళు అలా చేసుకుంటారో వాళ్ళు అపవిత్రత పరచబడి వాడు వాడబడే పాత్రగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, వాడబడే పాత్ర ఎక్కడ అంటే దేవుడు యజమానుడు. అంటే ఎవడు ఇక్కడ? యేసుప్రభు. యజమానుడు ఎవరంటే యేసుప్రభు. ఆయన వాడుకునే పాత్రగా మనం ఏం ఉండాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచబడి ప్రతి సత్కార్యము, సత్ అంటే మంచి కార్యం అంటే పని, ప్రతి మంచి పనిలో దేవుడు వాడుకుంటాడంట. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. సో ప్రతి మంచి పనికి దేవుడు వాడుకోబోతున్నాడు. ఎవడైతే పరిశుద్ధపరచబడతాడో. యవనస్తులు ఉంటారు, చాలా మంది యవనస్తులు కానీ అనేక మంది వృద్ధులు కానీ మాటల స్వభావంలో కానీ విశ్వాస జీవితంలో కానీ ఇలాంటి జీవితాలలో మనం చూస్తే చీటికి మాటికి పొరపాటుగానే అపవిత్రత పరచబడుతూ ఉంటారు. మీకు తెలుసా, చిన్నపిల్లలు తప్పు చేస్తే మన పెద్దలు ఏం చేస్తారు? పోనీలు అనుకుంటారు. తెలుసా మీకు? చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదా, పోనీలు అనుకుంటారు. కానీ మనకి ఒకే ఒక నిర్దిష్టమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయన యజమానుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన కాంప్రమైజ్ అవ్వడు. హీ హ్యాస్ నెవర్ కాంప్రమైజ్. ఆయన పోనీలు అనుకునేవాడు కాదు. మన తల్లిదండ్రులు మనకు పోనీలు అనుకుంటారు. మనం ఏదైనా తప్పు చేస్తే 2 రూపాయలు 10 రూపాయలు పోగొట్టుకునేవాడు పోనీలు అనుకుంటారు.
నా కుమారుడు ఇంకోసారి తప్పు చేయడు కదా అని. దేవుడు ఉన్నాడు, మనం తప్పు చేస్తే దానికి శిక్షా రీతిగా ఒక పాపము ఏదైనా ఒకవేళ పొరపాటుగా చేస్తే ఒక శిక్షా రీతిగా దేవుడు శపిస్తాడు. తర్వాత ఆయన మనం ఎప్పటికీ కాంప్రమైజ్ అనేది అవ్వడంట. ఆయన ఎప్పటికీ కాంప్రమైజ్ అన్న పోనీలే అనుకోడంట. అలా అనుకునేదే బైబిల్ చరిత్రలో, ఈ బైబిల్ గ్రంథం అంతట్లో ఎక్కడ లేదు ప్రేమ దేవుని కదా. ఆయన మొత్తానికి భయంకరమైన పాపం చేసి ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు, క్షమించాడు, ఓకే క్షమించాడు, వాళ్ళని క్షమిస్తున్నాను మోషే నువ్వు తీసుకెళ్ళంటే వాళ్ళు వినలే. అయినా కూడా మళ్ళా విగ్రహానికి మొక్కారు, ఆ బలియల దేవతని మొక్కారు. అయితే ఇంకా దేవుడు వాళ్ళని నేను అంతం చేయబోతున్నాను మోషే అంటే, మీరు ఆగండి ప్రభువా అంటే అయినా వినలే. అంతం చేయాలి చేయాలి చేయాలని దేవుడే పట్టినాడు. కానీ మోషే ఒక్కడి వల్ల ఆగింది. మోషే ఆగడం వల్ల, మోషే ప్రార్థన చేయడం వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలను అప్పుడే చంపేయాల్సింది దేవుడు. అక్కడితో యాకోబు సంతానం ముగించబడేది. కానీ మోషే ఆయన ప్రార్థన చేసి కాపాడాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అట్లా ప్రజలు అట్లా ముందుకు వచ్చి ఎరుసలేని ఒక కానా దేశానికి వచ్చి ఆ పాలు తేలిన ప్రదేశంలో వాళ్ళు అడుగు పెట్టి అక్కడి నుంచి ఇశ్రాయేలు సంతానము, ఆ ఇశ్రాయేలు సంతానం నుంచి మంచి 12 మంది రాజులు వచ్చి, ఆ 12 మంది రాజుల నుంచి మంచి గోత్రికులు వచ్చి, ఆ గోత్రికుల నుంచి ఇశ్రాయేలు ప్రజలకి రాజు కావాలి రాజు కావాలి రాజు కావాలి, ఒక్క రాజు అయితే బాగుంటుందని దేవుడు ఉద్దేశించి ఎవరిని పెడదామా, ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరిని పెడదామా ఉద్దేశించి ఆ మంచి పరిశుద్ధుడు పవిత్రుడు ఎవడు ఆ రోజుల్లో నోవాహు కనిపించాడు, నీతిమంతుడై ఉన్నాడు. తర్వాత దావీదు కనిపించాడు. దావీదు తర్వాత ఇంకా ఎవరు ఈ ఇశ్రాయేలు ప్రజలు నాకు నీతిమంతుడు పరిశుద్ధుడు ఎవరు అని ఉద్దేశిస్తే ఒక్క వ్యక్తి తగిలాడంట. ఇలాగనే తిమోతికి రాసిన పత్రికలో మనం చదువుకున్నట్టు అతడు పవిత్రపరచబడినట్లు అట్లా ఒకడు ఉద్దేశించాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాయబడుతుంది చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదివి వినిపిస్తారా? 1:8 అధ్యాయం. ఇక్కడ రాజు భుజించు భోజనం అంట. రాజు తినే భోజనం ఎట్లుంటదండి? పెద్ద పెద్ద అధికారులు సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు తినే భోజనం ఎట్లుంటది? చాలా అద్భుతంగా ఉంటది. అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి ముందు పక్క. ఆ భోజనము భుజించు, పానం చేయు ద్రాక్ష రసము పుచ్చుకొని తను ఏమంటున్నాడు చూడండి. తను దానియేలు ఉద్దేశిస్తున్నాడు ఇక్కడ. తను అపవిత్రత పరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి కాకుండానట్లు వేడుకున్నాడంట. ఇక్కడ చూడండి, దానియేలు 12 మందిలో ఒక వ్యక్తి. అప్పుడే నెబుకద్నెజరు ఏమని చెప్తాడంటే, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళండి, అక్కడ మంచి సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాళ్ళల్లో బాగా యుద్ధానికి వీరుడు శూరులు జ్ఞానం కలిగిన 12 మందిని ఏర్పాటు చేసుకొని తీసుకురండి అని ఇంకా ఈ వ్యక్తికి చెప్తే, ఈ వ్యక్తికి వెళ్ళి 12 మంది సెలెక్ట్ చేసుకొని వస్తారు. ఆ 12 మందిలో ఒకడే దానియేలు. ఈ దానియేలు వచ్చిన తర్వాత దానియేలు తినే భోజనం అంట. అంటే ఈ 12 మందికి భోజనాలు పెడుతున్నారు. రాజుకు పూజించే భోజనాలు 12 మందికి పెడుతున్నారు. అయితే దానియేలు ఏం ఉద్దేశించాడు తెలుసా? సార్, మీరు మాకు పెట్టే భోజనాలలో విగ్రహాన్ని అర్పించినది, ఎందుకు మాట్లాడని, కళ్ళు లేనిది, చెవులు లేనివి, నోరు లేనివి వాటికి భుజించాల్సిన ఆహారము మాకు పెడుతున్నారు. అది మేము తినద్దు, మేము తినకూడదు. కాబట్టి నేను అది తింటే నేను అపవిత్రత పరచబడతానని దానియేలు ఏం చేశాడంట? ఆలోచించాడంట. ఏం చేశాడంట? ఉద్దేశించాడంట. అందుకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఆ యొక్క అధిపతికి, ఆ నపుంసకుడైన అధిపతికి. ఆ నెబుకద్నెజరు నపుంసకుని పిలిచి, నువ్వు వెళ్ళి 12 మందిని పిలుచుకొని రా అంటే, ఆ 12 మందిని పిలుచుకొని వచ్చి అందులో దానియేలు ఒకడు ఉంటే, దానియేలు వచ్చి నపుంసకుని, దేవా మీ అధికారి, ఇదిగో నేను ఈ భోజనం నేను తింటే అపవిత్రత పడతాను కాబట్టి నేను తినను అంటున్నాడు. అంటే తన పరిశుద్ధతను తను ఏం చేశాడు? కాపాడుకున్నాడు. ఈ దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో వచ్చేసరికి దానియేలు బోయాజు ఏమంటాడు, దానియేలు రాజు ఏమంటాడు తెలుసా?
దానియేలు తన విశ్వాసాన్ని నేను పరీక్షించాను కాబట్టి, తన సత్క్రియలు నేను చూశాను కాబట్టి, తన పరిశుద్ధతని ఎక్కడ ఏ విషయంలో కోల్పోలేదు కాబట్టి, నేను దానియేలుని ఆశీర్వదించి ఇదిగో ఈ పట్టణానికి అంతా రాజుగా చేయబోతున్నానని రాజుగా వెళ్ళాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. దానియేలు యొక్క జీవితంలో గొప్ప కార్యం ఇదే. ఎందుకు దానియేలు రాజు అయ్యాడు? ఇశ్రాయేలు ప్రజల నుంచి 12 మంది బయటకు వచ్చిన తర్వాత ఎందుకు రాజు అయ్యాడంటే, తను చేస్తున్న పరిశుద్ధత, తను ఉంటున్న ఒక మంచి ఒక ప్రవర్తన. మీకు తెలుసా, సొలొమోను జ్ఞానం కన్నా, ఒక పెద్ద మనిషి అంటాడు, సొలొమోను జ్ఞానం కన్నా యోసేపు పరిశుద్ధత మిన్నా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక పెద్ద ఆయన అంటాడు, సొలొమోనుకి జ్ఞానం చాలా ఉంది. సొలొమోనుకు ఉన్న జ్ఞానం ఎంత గొప్పదంటే, వేరే దేశపు షేబా దేశపు రాని బంగారు నిధులతో బహుమతులతో నీ జ్ఞానం నేను చూడాలి, నీ జ్ఞానం పరీక్షించాలి. ఆ జ్ఞానం ఎట్లా వచ్చింది, అది నేను సంపాదించుకోవాలంటే ఏం చేయాలని కానుకలతో తీసుకొచ్చిందంట షేబా దేశపు రాణి. హల్లెలూయా. కానీ ఏమైంది, సొలొమోను ఒకరోజు దేవునితో పెనుగులాడాడు. దేవుడు సాక్షాత్తు దేవుడు వచ్చి మాట్లాడినా కూడా పడిపోయాడు. జ్ఞానం ఏం చేయకపోయింది, పరిశుద్ధ నుంచి కోల్పోయాడు. కానీ యోసేపు భాగ్యవంతుడు పరిశుద్ధలో. హల్లెలూయా. ఆ యోసేపు తన యవన ప్రాణంలో భాగ్యవంతుడిగా నిలిచి పరిశుద్ధంగా జీవించి ఆ యొక్క దేశానికి అంత ప్రధానమంత్రి అయ్యాడు. యోసేపు ఎప్పుడైనా కోల్పోయాడండి? బైబిల్ ఎక్కడైనా ఉందా? కింద పడినట్టు ఉందా? తప్పించుకొని తిరిగాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందుకే నేను అంటాను, సొలొమోను జ్ఞానం కన్నా యోసేపు పరిశుద్ధత మిన్నా. హల్లెలూయా. సో అటువంటి పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. అన్యుల మీద ఆయన సూర్యకాంతి ఉందంట, దేవుని ప్రజల మీద ఆయన సూర్యకాంతి ఉంది. ఆయన హస్తము అన్యుల మీద ఉంది, దేవుని ప్రజల మీద ఉంది. ఆయన కృప ఆ అన్యుల మీద ఉంది, దేవుని బిడ్డల మీద కూడా ఉంది. అందరి మీద ఉంది ఆయన కృప. కానీ ఆ దేవుని కృపని మనం ఏ రకంగా వాడుకుంటున్నాం అనేది పరీక్షించుకోవాలి. ఏ రకంగా మనం తీసుకుంటున్నాం, ఎలా స్వీకరించుకుంటున్నాం అనేది మనం చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి అదే అనుకున్నాడు. తనకు తాను ఎక్కడ పవిత్రత పోగొట్టుకుంటాడని ఫస్ట్ ఏం చేసుకున్నాడంట, పరిశుద్ధపరచుకున్నాడు. దానిలో కూడా అదే చేశాడు. ఏం చేశాడంటే, ఎక్కడైతే ఆహారం తింటే అపవిత్రపడతానో అని ఆయన ఉద్దేశించాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట మీకు చూపిస్తాను చూడండి. ఒక వ్యక్తి ఉంది, ఒక స్త్రీ యవనస్తురాలు ఉంటారు. నేను అక్కడక్కడ యవనస్తురాలు మీట్ అయినప్పుడు కరెక్ట్గా ఈ వాక్యం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరు లేరా? ఫ్రెండ్స్ ఉన్నారా? ఓకే, ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఉన్నారు, తర్వాత ఫ్రెండ్స్ లేరు. అందరూ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఇంకా లేదంటే అందరూ అన్నాలే అంటారు ఆల్మోస్ట్. అందరికి నేను వాళ్ళకి తమ్ముళ్ళని అవుతా. సో ఫ్రెండ్స్ తక్కువ, కానీ ఉన్నా కూడా వాళ్ళ మాటలు నేను విన్నాను, నా మాటలు వాళ్ళు అసలే విన్నారు. అరే రారా చర్చి పోదంటే రానే రా, రారా దేవుని మాటలు విందామంటే ఒకరు రారా వెళ్ళి శికారు తిరుగుదామంటే సరే 10 సర్టీ వచ్చామని. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. అందుకని వాళ్ళ సహవాసమే చేయడం మానేశాను. ఎప్పుడు బీటెక్లోనే, ఇంకా బీటెక్లో నా స్నేహితులు 4 ఉంటే 4 బీచ్లకు వెళ్ళి భయంకరంగా ఆడుకుంటూ పాడుకుంటూ సినిమాలకు వెళ్ళి భయంకరంగా తిరుగుతున్నారు. నేను మార్మల్స్ పోతున్నాను, బాప్తిసం తీసుకున్నాను, ఇంకా నేను నిశ్చయించుకున్నాను రాకూడదని. ఏమంటావు యోసేపు, ఏమంటావు జోసెఫ్ అని అంటే, ఈ పాటికి ఏం కాదు మామ, రా పోదాం అని అంటే తీసుకెళ్ళారు. నేను ఇంకా రాలేనులే అని నాకు బేజారైపోయి మెల్లమెల్లగా సర్దుకు బయటకు వచ్చేసాను. ప్రియమైన దేవుని కాదు, మీ ఫ్రెండ్స్ ఉంటే మేము గుడ్ న్యూస్ చెప్తున్నాం, నశించిపోతారు, నాశనం అయిపోతారు. వాళ్ళ మాట వినకండి. ఈ రోజులు, ఈ దగ్గర రోజుల్లో నేను ఒకటి వింటున్నా. అమీర్పేట హైదరాబాద్లో స్నేహితులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు విని భయంకరంగా వచ్చి డబ్బులు వేలు కట్టి ఉద్యోగం రాక బాధపడుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి దిగజాడు. ఎందుకు అన్ని పంచాయతీలు, ఎందుకు అన్ని ఇబ్బందులు పడ్డం? చక్కగా దేవుని సన్నిధికి వచ్చి ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను మీకు. ఆ వ్యక్తి తన జీవితంలో ఏ రకంగా ఫ్రెండ్స్ లేకోకుండా ఆశీర్వదింపబడిందో, ఏ రకంగా ఫ్రెండ్స్ అసలే లేరు, ఫ్రెండ్స్ లేకున్నప్పుడు ఏ రకంగా ఉండింది, ఫ్రెండ్స్ ఉన్న తర్వాత ఏ రకంగా ఉండింది, అసలు మంచి పనులు చేసేటప్పుడు ఏ రకంగా ఉండింది, మంచి పనులు చేసిన తర్వాత వెనుకటి విశ్వాసం ఇంకా ఎక్కువ ఎంత ఉందో మీకు నేను చూపిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రతి యవనస్తురాలకి, ప్రతి ఒక్క వృద్ధాపంలో ఎవరికైనా కానీ అలాంటి వ్యక్తి అవసరమైంది. అందుకే నేను అనుకుంటాను,
అందుకే ఏమో దేవుడు ఆ వ్యక్తి గురించి బైబిల్లో ప్రత్యేకంగా స్త్రీల గురించి పెట్టాడు. సార్ చూపిస్తాను చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయము తీసారా? 10వ వచనం స్త్రీలు చదవండి. ఇక్కడ చూడండి. నా కుమారి అతడు అంటే ఆ రూతు గ్రంథంలో ఒక రాజు ఇలా మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు. నా కుమారి, యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినేనా గాని యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రూతు సాక్ష్యం, రూతు ఆశీర్వదింపబడ్డని సాక్ష్యం. ఎవరలు ఆ పొలంలో ఎవరలు కోసుకుంటూ తను బోయాజు దగ్గర అన్ని ఎవరలు ఉన్నాయి. వాళ్ళ యొక్క సాంప్రదాయం ఏంటంటే ఆ ఇస్రాయల్ దేశంలో ఏదైనా పంట చేతికి అందిన తర్వాత 10% అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. 10% ఆ పొలంలో వదిలేసి వెళ్ళిపోవాలి. అవి ఏరుకోవడానికి వెళ్తుంది రూతు. వెళ్ళి నమ్మకంగా ఏరుకుంటుంటే బోయాజు ఎవరు ఈమె అని అడిగినప్పుడు ఆమె మన బంధువులే, దగ్గర బంధువులే, ఆ యవనస్తురాలు దగ్గర బంధువురాలు నమ్మకంగా తను ఉండిందంట. ఉండిన తర్వాత చాలా రోజులు ఇట్లా నమ్మకంగా ఉండిన తర్వాత బోయాజు మాట్లాడుతున్న మాట, ఓ కుమారి, నువ్వు నమ్మకంగా నా దగ్గర ఉన్నావు కాబట్టి నువ్వు యవనస్తులతో, అక్కడ ఏమన్నది మాట, యవనస్తులను వెంబడింపక. అవునా కదా? ఏంటంట, యూత్తో ఫ్రెండ్షిప్తో యవనస్తులతో ఎవరితో వెంబడించాలా? రూతు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయలే, అందుకని ఆశీర్వదింపబడిందంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకు ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ ఎవరైనా అబ్బాయినే పెట్టుకోండి, అబ్బాయిలకైనా ఫ్రెండ్స్ ఉంటారు. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది? చాలా మంది ఉన్నారు. ఓయేమో, అక్కడ ఫ్రెండ్స్ ఉంటే అవి మాటలు ఈ మాటలు అన్ని వింటూ ఎక్కడెక్కడికో పోతూ ఉంటారు. సో రూతు జీవితంలో ఫ్రెండ్స్ యవనస్తుల్ని వెంబడింపక నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన బహుగా ఎక్కువైందంట, ఆశీర్వదింపబడిందంట, యెహోవా చేత దీవించబడిందంట. ఎవరు? రూతు. ఆ యవన కాలము అంత గొప్పది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ తన యవన జీవితాన్ని మొత్తము ఫ్రెండ్సే లేకుండా చేసుకుంది. వాస్తవానికి భర్త చనిపోతే ఎట్లుంటుందండి రూతుకి? బహు వేదన ఉంటుంది. నీ దేవుడే నా దేవుడు, నీ పొలమే నా పొలము, నీ ఇల్లే నా ఇల్లే, అమ్మ అత్త అని మొరిగింది రూతు వాళ్ళ అత్త దగ్గర. ఏదున్నా నీ దగ్గరే అత్త అనిన తర్వాత ఎట్లుండాలి? ఏదో ఇంట్లో వాకిలు చూసుకుంటూ ఉండాలి. కానీ అట్లా లేదు ప్రియమైన దేవుని బిడ్డ. భక్తి కలిగి, భయము కలిగి, జాగ్రత్త కలిగి, మంచిగా ఆయన తన ప్రవర్తన అయిపోయిన తర్వాత తను కూడా వెళ్ళిపోవచ్చుగా. అమ్మ నువ్వు కూడా వెళ్ళిపోయిన ఛాన్స్ ఇచ్చింది అత్త. వెళ్ళిపోమంటే లేదు అత్త, నేను వెళ్ళను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని ఆ కథ అంతా మనకు తెలుసు. తను నమ్మకంగా ఉండిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులతో ఫ్రెండ్షిప్ చేయకుండా, ఏ ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేయకోకుండా తన భక్తి జీవితాన్ని కాపాడుకొని పరిశుద్ధపరచబడుకుంది కాబట్టి ఆ దేశానికి ఏమైంది? రాణింది. హల్లెలూయా. దానియేలు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. హల్లెలూయా. సో పరిశుద్ధపరచబడితే ఏమవుతారు? రాజులు అవుతారు. హల్లెలూయా. యోసేపు ఏమయ్యాడు? రాజు. మనం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతామో మనం రాజు అవుతాం. నీ ఫ్రెండ్స్కి నువ్వే రాజు. మన ఫ్రెండ్స్ అందరికి రాజులు మనమే. మన క్లాస్లో మనమే రాజులు అవుతాం పరిశుద్ధపరచబడితే. దేవుణ్ణి ఒక్కసారి వేడుకుంటే, యేసయ్యా ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, ఇదిగో నా మీద ఉన్న శాపాలు, నా మీద ఉన్న కాడి విరగొట్టి వేసేయి, నీ రక్తం చేత మాత్రమే పవిత్రపరచబడుతుంది, నీ రక్తం చేత మాత్రమే నేను శుద్ధినవుతా అని మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటే గొప్ప వీరులు అవుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాంటి ఒక వ్యక్తి మన జీవితంలో చూస్తాం. బైబిల్ గ్రంథంలో సమరయ స్త్రీ మధ్యాహ్నం పూట ఏమొచ్చింది?
కుండ తీసుకొని నీళ్లు తీసుకోవడానికి వచ్చినాడు మధ్యాహ్నం పూట. చూసి మార్చే రక్షకుడు అక్కడ కూర్చొని ఉండడమే హైలైట్. హల్లెలూయా. అప్పుడు ఏం చేసింది, ఆ తన చేతిలో ఉన్న కుండ అక్కడ ఏం చేసిందంట, విడిచిపెట్టేసి పగిలిపోయింది ఆ కుండ. తన జీవితం, ఆ కుండనే తన జీవితం అందంగా ఎత్తుకునిందేమో, అందంగా మోసుకుంటుందేమో ఆ నీళ్లు. అక్కడే విడిచిపెట్టేసి ప్రాంతానికి వెళ్ళి నా జీవితాన్ని చెప్పిన నా దేవుడు, నేనంటే ఏంటో మొత్తము తెలిసిన వ్యక్తి నాకు చెప్పినవాడు ఇతడు కాడా, ఇతనే కదా మెస్సయ్య అని ఊరంతా చెప్పిందంట. ఆడు చెప్పినాడు కదా యాకోబు బావి దగ్గర, అక్కడ ఆయనే రక్షకుడు, ఆయనే గొప్ప దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు వచ్చేసాడు, దిగి వచ్చేసాడని అద్భుతంగా అందరికి సువార్త చెప్పేసింది. తన పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని ముందు సాగింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మనం పరిశుద్ధంగా జీవించబడాలంటే మనం మొదటిగా ఏం చేయబడతామంటే పరిచయం చేస్తాం, రాజుగా నిలబడతాం, గొప్ప గొప్ప కార్యాలు మనము చేయడానికి సమసిద్ధంగా దేవుడు గేట్స్ ఓపెన్ చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎప్పుడైతే మనకు తనకు తాను పవిత్రపరుచుకుంటూ ఉంటామో అప్పుడు గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో జరుగుతాయని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుడి యొక్క కొద్ది మాటల్ని దీవించి మీరు ఆలోచన చేత పడుకున్నప్పుడు, నిలిచి ఉన్నప్పుడు ఈ కొద్ది మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రభు పేరిట మనం చేసాము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడైన దేవ, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ సాయంత్రకాల వేళలో ప్రభువా తండ్రి, నీ వాక్యము చెప్పడానికి గొప్ప ధన్యత నాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు అయ్యా. కృప వెంబడి కృప మాకును, ఇదిగో నీ ప్రజలకు, నీ బిడ్డలకి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి నీ సంకల్పం చొప్పున ప్రభువా వాళ్ళందరికీ దయచేయమని, ధారాళంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ మాటలు ఎవరైతే విని ఉన్నారో ప్రభా, ఎవరైతే గ్రహించి ఉన్నారో, ఎవరైతే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మార్చుకుంటున్నారో, ఇదిగో ప్రభా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ పట్ల గొప్ప కార్యములు చేయండి. ఇదిగో రాబోయే రోజుల్లో గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కృప చూపండి. ఇదిగో వాళ్ళ మంటి ఒక ప్రభా కుండను విడిచిపెట్టేసి ప్రభా పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతుకుటకు, ఎటువంటి ఏ ఒక్క కలహము ఇలహము లేకోకుండా తండ్రి మంచి పరిశుద్ధమైన జీవితాన్ని వాళ్ళు కొనసాగించడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా నీ వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. మీ సంకల్పంలో పెట్టుకొని, మీ ఆలోచనలో పెట్టుకొని త్వరలో వాళ్ళకి మంచి రక్షణను మీరు దయచేసి నీ కృప వెంబడి వాళ్ళకి సదాకాలము ఆనందము స్థైర్యంతో అభిషేకించమని అయ్యా, ఉన్నతమైన స్థాయికి వాళ్ళు వెళ్ళటం కృప చూపమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామము మహిమ కలుగును గాక.